అమరావతి పరిస్థితి మీరు గతంలో మాట్లాడారు, ఒక చెరువులు కల్పించే విధంగా అమరావతి ఉంటుంది, ఇప్పుడు కూడా అదే ఎలా ఉంటుంది? డెఫినెట్ గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలు అంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. అయ్యా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, నువ్వు చదువుకున్న మూర్ఖుడు అనాలా, లేకపోతే తెలివిలేని వ్యక్తి అనాలా, లేకపోతే నోటికి ఏదొస్తే అది మాట్లాడితే జనాలు వైరల్ చేస్తారులే మన పేటీఎం బ్యాచ్ ఉన్నారని మాట్లాడుతున్నాం అనుకోవాలా? ఎందుకంటే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, మీరు మొన్న దిగజారుడు మాటలు అమరావతి గురించి ఉద్దేశించి దిగజారుడు మాటలు మాట్లాడారు. ఆక్వా వ్యాలీ అని ఏవేవో మాట్లాడారు. దానికి జనాలు మీ మొహాన ఉమ్మారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అమరావతిలో ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే మీరు విషయం చెబుతూ ఉంటే ఏమని అర్థం? మీకు అమరావతి పైన అంత కక్ష ఎందుకు? మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అదే అమరావతిలో ఉన్నారు కదా. మీరు పనులు ఏమన్నా ఉంటే సెక్రటరియట్కి వచ్చేసుకున్నారు కదా. అవన్నీ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీరు 5 ఏళ్ళు ఒక్కటి కూడా కనీసం ఒక భవనం కూడా కట్టల. దానికి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకొని అడగాల్సిన మీరు 5 ఏళ్ళు నువ్వు గాలి కుదిలేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నాడు, చూసి మనం సిగ్గుపడాలన్నా అని చెప్పాల్సింది పోయి ఈరోజు బయటకు వచ్చి ఏదో 2 ఎక్కిలి మాటలు మాట్లాడితే వైరల్ అవుతాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నావు. పులస చేపల గురించి వీటి గురించి నువ్వు మాట్లాడుతూ వస్తూ ఉన్నావు. అమరావతి గురించి ఏదో మునిగిపోతుందని ఏవేవో. నువ్వు ఎంత విషయం జిమ్మితే అది తిరిగి నీకే తగులుతుంది కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు. ఒకటి మీరు మాటకు వస్తే ఇంకొకటి ఏదో అన్నారు, గోదావరికే పరిమితమైన పులస చేపల్ని ఇక్కడ పట్టి మేము మీకు అందిస్తామని. బహుశా నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ చేపలు పట్టుకునే పనిలో ఉన్నావేమో, అందుకే ప్రజల్ని నోడగొట్టారేమో. ఎందుకు చేపలు పట్టుకునే పనిలో ఉన్నావంటున్నావంటే, గతంలో నువ్వు ధర్మవరంలో చెరువుని కబ్జా చేసి ఆ చెరువులో మీ ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, గుర్రపు స్వారీలకి. అది చెరువు అంటే వాన పడినప్పుడు నీళ్ళు వచ్చి నిలిచేది. అక్కడ దాన్ని ఆక్రమించి నువ్వు కట్టుకున్నావు. అప్పుడు వానలు పడినప్పుడు బహుశా ఆ నీళ్ళల్లో నువ్వు చేపలు పట్టుకునేవాడివేమో. కమెడియన్ మాటలు మాట్లాడొద్దు, సీరియస్గా మాట్లాడడం నేర్చు. హుందాతనమైన రాజకీయం చేయి. కమెడియన్ మాటలు మాట్లాడితే నువ్వు బాగా మాటలు చెప్తావు, సినిమాల్లో సెట్ అవుతావు, రాజకీయాలకి సెట్ కావు. గుర్తుపెట్టుకోండి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు.